ఇక ఆంధ్రప్రదేశ్లో కుల భావన చాలా ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పరంగా చూసుకుంటే కాపులదే మెజారిటీ. కాపులు ఏ పార్టీ వైపు ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సార్ కాపులు రెండుగా చీలిపోయినట్లుగా అర్థమవుతోంది. ఒకటి కూటమి కాపులు, రెండు వైసీపీ కాపులు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపుల సమావేశంపై కూటమి నేతలు కూడా రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత వైసీపీ నేతలు కూడా రియాక్ట్ అయ్యారు. ముందుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆ సమావేశం మీద మాట్లాడుతూ జగన్ కే సవాల్ విసిరారు. ఆ బయట ప్లే చేయండి. ఇంకో చోట చేయకూడదు అంటారు, ఖచ్చితంగా చేస్తారు. జగన్ వచ్చి కాకినాడ రూరల్ లో పోటీ చేయమని, వదిలి కడప జిల్లా వదిలి ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి. ఆ బతుకుని ఈ జిల్లాలోకి వచ్చి ఇక్కడ పోటీ చేయమనండి. ఆయన పోటీ చేయమంటే ఆయన పోటీ చేసిన రోజు ఆ దమ్మ అనుకుంటే ఖచ్చితంగా మాట్లాడని చెప్తా ఉన్నాను. కడపలో పోలింగ్లు మేము చూసాం, మేము వెళ్ళాం, చాలా పోలింగ్లు. సో జగన్ కి నానాజీ విసిరిన సవాల్ మీద తోట త్రిమూర్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ స్పందించారు. తోట త్రిమూర్తులు బయట ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ఇక్కడికి రమ్మనండి, పులివెందలు కాదు, కడప కాదు, ఇక్కడికి వచ్చి కాకినాడలో పోటీ చేయమనండి, రమ్మనండి నా కొడుకుని తేల్చుకుందాం అని అన్నారు. అంతేగాని మేమేదో కుక్కలో లేకపోతే వైసీపీ కుక్కలో, మేము కుక్కలమే కావచ్చు. ఈ మాట్లాడేటువంటి నిన్ను అంతకంటే నేను ఎక్కువ తిట్టగలుగుతాను, కానీ అది మంచిది కాదు. చివరిగా ఒక మాట చెప్తున్నాను, మీరు మాట్లాడిన దానికి నానాజీ, ఇది జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి వచ్చి రావాలని అన్నారు కదా, నేను ఎలా చెప్తున్నాను మీ అందరి సాక్షి కానీ ఒక్క మాట కూడా మళ్ళీ దీంట్లో నుంచి వెనక్కి వెళ్ళిన ఒక అంగుళం కూడా. నేను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను. అతను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రమ్మని పోటీ చేద్దాం, నేను దానికి కట్టుబడి ఉన్నాను. నేను ఓడిపోతే జీవితంలో మళ్ళీ రాజకీయాల్లో ఉండను. ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాకూడదు, నేను ఇక్కడ ఉన్నాను, ఈ జిల్లా వాసిని, ఇక్కడికి వస్తాను, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను. నువ్వు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి పోటీ చేయి, నేను ఎమ్మెల్సీకి రాజీనామా చేసి పోటీ చేస్తాను. చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు సవాళ్ళు ఎదుర్కొంటారు, ఎటువంటి సవాల్ కాదు. దీనికి నిలబడి ఉంటాను, కట్టుబడి ఉంటాను అనేటువంటి మీ సాక్షిగా చెప్తున్నాను. నెక్స్ట్ కందుల దుర్గేష్ మంత్రి స్పందించారు. కందుల దుర్గేష్ కాకినాడలో పోటీ చేయమని ఒక మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు. కూడా తాను పుట్టినటువంటి కులానికి గౌరవిస్తాను తప్పితే అంత మాత్రం చేత సమాజంలో కులాలకు విభేదాలు ఉండకూడదనేటువంటి మాట చెప్తా ఉన్నారు. సమాజ ఎదురు కోరుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఇవాళ ఆయన ఏం చెప్పినా కులాల చట్టంలో ఆయన ఉండిపోకూడదు, అందులో బంధించబడకూడదు అనేటువంటి మాటతోటి ఆయన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. అదే ఆయన విస్తృతమైనటువంటి వేదికల మీద కూడా చెప్తున్నారు. దాన్ని తప్పుబట్టి మరి నీకు కులాలు లేనప్పుడు పిఠాపురం ఎందుకు పోటీ చేసేదని ఒక గారు అడుగుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉంది. మరి ఆ మాటకు వస్తే బి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లోనే ఎందుకు పోటీ చేస్తున్నారు? ఏ రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ఇవాళ 135 నియోజకవర్గాలు ఉన్నాయి. మీరు ఎక్కడైనా ఎగేయగలనుకున్నప్పుడు వేరే నియోజకవర్గాలకు వచ్చి ఎందుకు పోటీ చేయడం లేదు? మీకు ఒక న్యాయం, పవన్ కళ్యాణ్ గారికి ఒక న్యాయం. నెక్స్ట్ అంబటి రాంబాబు మాజీ మంత్రి. నానాజీ ఏం మాట్లాడాడు చెప్పని అడుగుతా ఉన్నా. సూటిగా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా, సూటిగా జనసేన అధిపతిని అడుగుతా ఉన్నా. మీరు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే తాతాజీ నన్ను ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? నేను మాట్లాడలేను ఇక్కడ మాట. నా కొడక ఆయన మాట్లాడతాడా? ఎవడండి గోండా? నువ్వు గోండావా లేకపోతే తాతాజీ గోండానా? ఎవరు గోండా? మీరు గోండాలుగా వ్యవహరిస్తూ మీ తాత మీరు తీసుకోండి, కంట్రోల్ చేయండి. మీరు మా మీద పడతావా? ఎవరు గోండాలని అడుగుతా ఉన్నా. 3 సంవత్సరాలు అంటే స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటా అంట. 3 సంవత్సరాలు కాదు, 7 జన్మలెత్తు, తలకాయ కింద కాళ్ళు పైన పెట్టి తపస్సేయి, నీ వల్ల కాదంటన్నా. ఏంటని నాకు అర్థం కాలేదు. మితిమీరిన మాటలు మాట్లాడుతున్నారు, చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు. ధర్మమేనా ఇది? పవన్ కళ్యాణ్ గారు, మీరు రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, మీరు వీఆర్ ఏ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అయితే మీ ఇష్టం మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సార్ ఇప్పటి వరకు వైసీపీ కాపులు అలాగే జనసేన కాపులు మాట్లాడింది చూసాం సార్. ఇప్పుడు టీడీపీ కాపులు మాట్లాడింది చూద్దాం సార్. కన్నా లక్ష్మీనారాయణ గారు. మీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపు నాయకులంతా రాజమండ్రిలో మీటింగ్ పెట్టి ఏదో కాపులు ఉద్యమం చేస్తామని చెప్పేసి వచ్చేసి విజయవాడలో మళ్ళీ మీటింగ్ పెడతాం, కలుస్తామని చెప్పిన రోజును కూడా నేను ఇంకా
చాలా కేటగారికల్ గా రాశాను జగన్మోహన్ రెడ్డికి ఉత్తరం. కాపులకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి 5% రిజర్వేషన్ అవుట్ ఆఫ్ 10% ఈడబ్ల్యూఎస్ లో మీ స్టాండ్ ఏంటి, మీ స్టాండ్ ఏంటో చెప్పి మీరు అధికారంలో ఉన్నటువంటి మంత్రులు శాసనసభ్యులు మీరు ఆ మీటింగ్ లో పాల్గొన్నారు కాబట్టి మీ స్టాండ్ చెప్పి మీరు విజయవాడ మీటింగ్ కండక్ట్ చేయండి అని చెప్పేసి నేను ఇంకా అది చట్టబద్ధంగా ఎట్లా కలెక్ట్ చాలా క్లియర్ గా కేటగారికల్ గా రాస్తూ జగన్మోహన్ రెడ్డికి ఉత్తరం రాశాను. దానికి కూడా రిప్లై ఇవ్వలేదు. రైట్ సార్. ఇక రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బయటకు వచ్చి ఏం ప్రాబ్లం ఉందని చెప్పారు. ఇదే నాయకులు వైఎస్ఆర్సీపీలో మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేస్తున్నానని చెప్పి జగన్ అన్నప్పుడు వీళ్ళు ఏమీ మాట్లాడలేదు. అటువంటి వాళ్ళు మేము 2014-19లో కాపు భవనాలకు గాను ప్రత్యేకంగా 27 కాపు భవనాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా కూడా పనులు ప్రారంభించి 80% పనులు 2019 వరకు అవగొట్టితే కతిమా 20% పనులు అవగొట్టకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ టైంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళండి ఆపినప్పుడు ఈ కాపు నాయకులు ఏం చేశారు. ఈ రోజు వీళ్ళందరూ వచ్చి మేము కాపులకి సరిగ్గా జరగట్లేదు అంటానికి కారణం ఏంటంటే వారు రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేస్తుంది తప్ప ఇది పర్టికులర్ గా ఏదో కాపుల మీద ప్రేమతో చేసింది కాదని చెప్పి మేము చెప్తున్నాం. సభ అసలు సక్సెస్ కాదు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఏం చెప్పగలిగారండి. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా నడిబడ్డులో కాపులు ఎందుకు పనిచేయరు, కాపులకు ఏ విధమైన రిజర్వేషన్ అక్కర్లేదని బహిరంగ ప్రకటించాడు ఆ రోజు ఎలక్షన్ ముందు. ఆ రోజు ఏం చేశారు వీళ్ళందరూ. ఈవేళ వాళ్ళు వచ్చి ఏదో జరుగుతుందంటే ఇప్పుడు ఎక్కడో ఈ ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం. మొన్న ఎవరో చనిపోతే రాజకీయం. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టీం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎవరన్నా చనిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి ఇతనికి కులం ఏంటి, కాప కమ్మ రెడ్డ చూసుకుని దాన్ని రాజకీయం ఎలా చేయాలి. సార్. ఇక సాయికృష్ణ మిస్సింగ్ అండ్ లాకప్ డెత్ అంశంలో కూడా ఈ కేసులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఉన్నారు సార్. ఆ అంశాన్ని నిన్న చంద్రబాబు నాయుడే ప్రస్తావించిన పరిస్థితి. మంత్రులందరూ కూడా రియాక్ట్ అవ్వండి, పవన్ కి సపోర్ట్ గా మాట్లాడండి, వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టండి అని చెప్పేసి. మొత్తానికి ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్ లో కాపులు కూటమి కాపులుగా వైసీపీ కాపులుగా మారిపోయారు సార్. ఆంధ్రప్రదేశ్ లో ఈ కాపు కుల కాక గురించి మీ కామెంట్. దురదృష్టకరము. సాధారణ కాపులకి దీనిలో వచ్చేది పోయేది. ఒక వ్యవసాయం చేసుకునే కాపు మీ కోనసీమ ప్రాంతంలో అరటి చెట్టు పెట్టుకొని బతికే కాపుకు నిజంగా ఇదేమన్నా లాభం వస్తుందా నాకు చెప్పండి. సాధారణ కాపులు పోనీ మీరు సాధారణ కాపులకు ఎవరికి లాభం వస్తుందో చెప్పండి. ఇది ఏంటి రాజకీయాల్లో కులము అందరూ ఉపన్యాసాలు ఇస్తారు కులం వద్దని, కానీ రాజకీయాలు నడిచేది మొత్తం కులం చుట్టే నడుపుతారు. ఇది అందరికీ తెలిసిన విషయం. పైకి చెప్పేదమ్మా చాలా సుభాషితాలు చెప్తారు. సో ఏ గుణమే చేసుకొని ఏ పొలిటికల్ లీడర్ని చెప్పమని మేము కులాన్ని పట్టించుకోమని, అలా నిజమైతే మీరు మంత్రి పదవులు ఇచ్చినప్పుడు కులాల లెక్కలు చెప్తారు, రాజ్యసభ సీట్లు ఇచ్చినప్పుడు కులాల లెక్కలు చెప్తారు. ఈ కులానికి కింద ఇచ్చిన ఆ కులానికి బహిరంగంగా చెప్తారు కదా. ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినప్పుడు బహిరంగంగానే చెప్తారు. పెట్టండి, రేపు పని చేయండి, ఓ కులం వాళ్ళు 1% లేని వాళ్ళు కూడా తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యేగా పెట్టండి, నేను ఒప్పుకుంటాను మీ నిజాయితీని. ఏ రాజకీయ పార్టీ, ఈ పార్టీ ఆ పార్టీ కాదు. నిజంగానే మీరు కులాలతో సంబంధం లేదనుకుంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీని మ్యాపింగ్ చేయండి. ఆ కాస్ట్ 1% కూడా లేకపోతే అక్కడ టికెట్ ఇవ్వండి. ఇస్తారా మీరు? పోనీ 1% 2% ఉంటే ఇస్తారా? ఆ డామినెంట్ గా ఏ కాస్ట్ ఉందో చూసి ఆ కులాల లెక్కలేసి ఏ కులం క్యాండిడేట్ అయితే ప్రత్యర్థి పార్టీ ఏ కులం క్యాండిడేట్ పెట్టారు ఇవన్నీ లెక్కలేసి మీరు టికెట్లు ఇస్తారు. ఇది నిజం కాదా? మళ్ళీ ఈ నాయకులు రేపు ఎవరు ఏ పార్టీలో ఉంటారో కూడా చాలా మంది మనం ఏమీ చెప్పలేము. మన పేర్లు చెప్పకూడదు కానీ అందరికీ తెలుసు కదా ఎవరు ఏ పార్టీ ఉంటారు. ఇందులో ఒకటి కొట్టవచ్చిందంటే బీజేపీ ఇందులో భాగం కాదు, మీరు గమనించండి. కూటమిలో బీజేపీ ఉంది కదా, మరి ఎందుకు బీజేపీలో కూడా కాపులు ఉన్నారు కదా? బీజేపీ కాపులు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంతవరకు రెస్పాండ్ ఎందుకు అవుతలేరు మరి? అంటే బీజేపీ ఆనాడు మేనిఫెస్టోను ముట్టుకోని సిద్ధార్థ్ నాథ్ సింగ్ నుంచి ఈనాడు వైసీపీ టీడీపీల మధ్య వైసీపీ ఇంత కాపుల సాక్షిగా ఇంత జరుగుతుంటే టీడీపీ జనసేన ఒకవైపు వైసీపీ ఒకవైపు బీజేపీ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాను. మరి బీజేపీ ఎందుకు లేదు? కంప్లీట్లీ బీజేపీ ఇప్పుడు నిజంగా ఈ ప్రశ్నకు ఆన్సర్ ఎవరు చెప్పాలి?
కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కదా. ఈ ఒక్క విషయంలోనే కాదు, లడ్డు విషయంలో కూడా మీకు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు, బీజేపీ క్రియాశీలకంగా ఉండాలి అన్నాడు. సో ఇందులో కాపు సమస్యల పైన, లడ్డు సమస్య పైన, ఏ అంశం పైన క్రియాశీలకంగా బీజేపీ ఎందుకు ఉంటలేదు అంటే ఈ రాజకీయాలు బీజేపీ నచ్చుతలేవు అనేది అర్థం చేసుకోవాలి కదా. బీజేపీ ఈజ్ నాట్ కీన్ ఆన్ ప్లేయింగ్ దిస్ పాలిటిక్స్. సో మరి వాళ్ళ రీజన్ ఏందో మనకు తెలియదు. వాళ్ళు ఎక్కడ మాత్రం దీంట్లో ఇన్వాల్వ్ అవుతలేరు. సో వాళ్ళు ఎక్కడ దీంట్లో భాగస్వామ్యం అయ్యేటువంటి ప్రయత్నం కూడా చేయడం లేదు. సో అందువల్ల అన్ఫార్చునేట్ ఏంటంటే హిస్టారికల్ గా చూసినా కాపుల ఆకాంక్ష చాలా లెజిటిమేట్. ఎందుకు లెజిటిమేట్ అంటే నేను అనొచ్చు, ఆ కులం వారు ముఖ్యమంత్రి అయితే కులానికి న్యాయం చేస్తారా? చెయ్యరు, డౌటే లేదు. కులాల ఆధారంగా రాజకీయాలు నడుపుతారు తప్ప నిజంగా కులాలకు ఏం చేస్తారన్నది తర్వాత ప్రశ్న. కానీ సమాజంలో కొన్ని కులాలే రాజ్యాధికారానికి దగ్గరగా ఉన్నాయి. అనేక కులాలు, ఒక్క కాపులే కదా, అనేక కులాలు రాజ్యాధికారానికి దగ్గరలో లేవు. ఇది వాస్తవం కదా. అంటే సమాజములో సొసైటీకి పొలిటికల్ సిస్టమ్ కు మధ్య ఎక్కడో ఒక చోట బ్యాలెన్స్ ఉండాలి కదా. ఆ బ్యాలెన్స్ లేదు అనేది వాస్తవము. కాపులు న్యూమరికల్ గా స్ట్రాంగ్, అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో మరింత ఎక్కువ. సో కొన్ని అంచనాల ఓల్డ్ సెన్సెస్ 2012-20 సెన్సెస్ ఆధారంగా చూసినా 15% ఉంటారని, ఇప్పుడైతే 25% అబోవ్ ఉండవచ్చు అని, 35 ప్రభావితం చేయగలుగుతారు కాపు, బలిజ, ఒంటరి ఈ సామాజిక వర్గాలన్నీ కలిపితే. సో సహజంగానే వీరిలో ఒక ఆకాంక్ష, ఎందుకని ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి పదవి 2 సామాజిక వర్గాలకే రిజర్వ్ అని. ఆ సామాజిక వర్గాల్లో అందరికీ దానివల్ల లాభం దొరుకుతుందా? లాభం ఏం దొరుకుతుంది? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను జోక్గా అనేవాడిని, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, మా డ్రైవర్ కూడా రెడ్డే పాపం, ప్రశాంత్ రెడ్డి అని. సో మా ప్రశాంత్ రెడ్డికి ఏమైంది? ఆయన రెడ్డిగా, ఆయనకు అదే డ్రైవర్ అనే మిగిలాడు కదా. సో ఇంకో అతను సీఎం అయితే కమ్మలకు, ఇంకో అతను సీఎం అయితే కాపులకు. నిజంగా ఏమొస్తుంది దానివల్ల? ఏమీ రాదు. ముఖ్యమంత్రి రెడ్లు అయితే, ముఖ్యమంత్రి కమ్మాలైతే, ముఖ్యమంత్రి కాపులైతే వాళ్ళ దగ్గరగా ఉన్న కొద్దిమంది కాంట్రాక్ట్లు ఏమైనా ఉంటే ఉండవచ్చేమో, కానీ సామాన్య ప్రజలకు వచ్చే బెనిఫిట్ ఏమీ ఉండదు దీనివల్ల. సామాన్య ప్రజలకు సంబంధమే లేదు. అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ ఒక స్పియర్ లో వాళ్ళ సర్కిల్లో వాళ్ళు ఆడుతూ ఉంటారు గేమ్. మీరు అందుకే చూడండి, వైసీపీ తరఫున కాపులే వస్తున్నారు, టీడీపీ జనసేన తరఫున కాపులే వస్తున్నారు, వేరే వాళ్ళు వస్తలేరు. మీరు గమనించండి. అంటే అన్ని పార్టీలు తలా పాపం తిలా పిడకల్లాగా కాపులతోనే తిట్టించుకుంటున్నారు. ఏం దీనివల్ల కాపు సామాజిక వర్గానికి వచ్చేది ఏం దీనివల్ల? ఎందుకు అంటే మొదటి నుంచి కూడా రాజకీయ పార్టీలు కాపులు కోఆప్ట్ చేస్తూ వస్తున్నాయి. సో అందువల్ల అటు కాంగ్రెస్ అధికారానికో, వైసీపీ అధికారానికో, టీడీపీ అధికారానికో ఉపయోగపడుతూ వచ్చారు. కాపుల నుంచి ఎమర్జ్ అయిన నేతలు కూడా అల్టిమేట్ గా అదే పని చేశారు. మీకు దాసనారాయణరావు ఎమర్జ్ అయ్యాడు, కాంగ్రెస్ పార్టీలో ఉండేది పని చేశాడు. చిరంజీవి ఎమర్జ్ అయ్యి ప్రజారాజ్యం పెట్టాడు. వాళ్ళందరినీ ఒక కులంతో మనం చూడకూడదు. చిరంజీవిని కానీ, దాసని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, జగన్ కానీ, వీళ్ళెవరూ ఒక్క కులానికి ప్రాతినిధ్యం వహించారు. మళ్ళీ చెప్తున్నాను. కానీ ఒక కులం వాళ్ళని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసామా నిజం. అది వాళ్ళకి సంబంధం లేదు. కానీ వాళ్ళని చిరంజీవి ప్రజారాజ్యం కాంగ్రెస్ లోనే కలిపారు. మీకు పవన్ కళ్యాణ్ జనసేన పెట్టి కూటమికో, టీడీపీ నాయకత్వంలో కూటమి విజయానికే సహాయపడ్డారు. ఈ భావన ఉంది చాలా మందిలో. ఆ భావన ఉంది కానీ దానికి ఒక రూపాన్నిచ్చే నాయకులు లేడు. అందువల్ల కాపుల్లో ఓట్లను అన్ని పార్టీలు కోఆప్ట్ చేసుకుంటున్నాయి, కాపు నాయకులు కోఆప్ట్ చేసుకుంటున్నారు కనుక ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కాపు ఓట్ల సిగ్నిఫికెన్స్ అంత గొప్పది కనుక రాజకీయ పార్టీల్లో ఈ తపన. సో కాపు ఓట్లను నిలబెట్టుకోవడానికి కూటమి, ఎంతో కొంత చీల్చి తమ వైపు తిప్పుకోవడానికి వైసీపీ రాజకీయం ఆడుతూ ఇంత క్లియర్ గా కనబడుతుంది కదా.